జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్తే. చూడండి జంతికలు ఎంత గుల్లగున్నాయో. దీనికి నేను డిఫరెంట్ ఫ్లేవర్తో చేశానండి. చూపిస్తాను మీకు ఎలా చేశాను. నేను అల్లము పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్తో చేశానమాట. కొత్తిమీర ఒక అరకట్ట తీసుకున్నాను. నీళ్ళు వేసి మిక్సీ చేసేసి వడకట్టేసానండి. కప్పున్నర బియ్యం పిండి అంటే జంతికల పిండి ఉండింది. మినపప్పు వేసి ఆడించాను. దానికి సరిపడాను ఉప్పు, పసుపు, నేనేమో నువ్వులు వేసుకున్నాను. కొంచెం కారం మాత్రం కొంచెం వేసాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా అని చూసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా. ఒక గరిటెడు బాగా కాగిన నూనె వేసాను. వేసి బాగా కలిపేసాను అనమాట. దానికి చూడండి, దానికి మనం ఉండకట్టింది అనుకోండి, అది కరెక్ట్గా మనం దానికి వేసిన నూనె సరిపోయినట్టుగా అనమాట. బాగా చూసారా, ఇలా కలపాలి. ఇలాగ ఇలాగ అయిన తర్వాత అది మంచిగా చూడండి. ఇది కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపండి. పచ్చిమిర్చి కారం మనకి వైపు మండిపోతుందండి చెయ్య. చూడండి, అంటే నాకు కొంచెం అలవాటు ఉంది, అయినా సరే కూడా కొంచెం మండింది. జాగ్రత్తగా కలపండి. ఏదైనా హ్యాండ్కి గ్లౌజ్, ప్లాస్టిక్ గ్లౌజ్ వేసుకొనైనా కలపండి, మండుతుంది లేకపోతే. జంతికలు మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకొని గొట్టంలో వేసుకోవడమేను. గ్రీన్గా కనిపిస్తున్నాయి కదండి అని వేగిన తర్వాత మాత్రం కొంచెం గ్రీను కొంచెం రెడ్గా కనిపిస్తాయి మనకి. చాలా రుచిగా ఉన్నాయండి. ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉన్నాయి. మీకే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఓన్లీ పచ్చిమిర్చి అల్లం వేసి కూడా చేస్తారు, కానీ నేను కొత్తిమీర వేసి చేశాను. ఇంకా పుదీనా కూడా ఉంటే వేసి చేయాలనిపించింది, కానీ పుదీనా లేకపోయింది సమయానికి. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట రుచి. మీరు తప్పకుండా ఇలా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. భలే బాగున్నాయండి. నాకు కప్పున్నరకేనేమో 10 12 వచ్చినాయండి జంతికలు. జస్ట్ ఇలాగా కొంచెమే పిండి ఉంది కదా అని వేసానమాట. చాలా బాగున్నాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రీన్గా భలేగున్నాయండి ఇవి. ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చినాయో. చూడండి, అంటే బాగా కొంచెం నేను కొంచెం ఎక్కువ వేయించాను. వేయించకపోతే దించిన తర్వాత మీకు నాకు రెడ్ ఉన్నదండి లైట్ పైన, చిమ్నీ లైట్, అందుగురించి మీకు రెడ్గా కనిపిస్తున్నాయి. నేను వెలుతురులోకి తీసుకుని వచ్చి చూపిస్తాను చూడండి. మీకు ఎంత బాగున్నాయంటే మా ఇంట్లో చాలా, అందరికీ చాలా నచ్చినాయండి. చూడండి ఎంత బాగున్నాయో. అదిగోండి ఎంత గుల్లగా వచ్చినాయో చూసారా. ఒకసారి ట్రై చేసి నాకు కూడాను కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.